దేశానికి బీజేపీ కంటే కాంగ్రెసే ప్రమాదకరమా? 70 ఏళ్లుగా ముసుగు కప్పుకుని దేశాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేస్తోందా? తన మనుగడ కోసం లోకల్ పార్టీలను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందా? దేశంలో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? బీజేపీని ఓడించేందుకు కట్టిన కూటమిలో చేరిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు మాట మారుస్తోంది? మిత్రధర్మాన్ని కాంగ్రెస్ పాటిస్తుందా? మిత్రధర్మానికి కట్టుబడితే ఢిల్లీలో ఒక మాట, గల్లీలో మరో మాట ఎందుకు మాట్లాడుతోంది? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి షిండే కాబోతున్నారా? దక్షిణాదిలో బీజేపీకి రేవంత్ దారి చూపిస్తున్నారా? వాచ్ ది స్టోరీ. దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. దేశానికి మతతత్వ బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే డేంజర్ గా కనిపిస్తోంది. 7 దశాబ్దాలుగా మిడతల దండులా ప్రజలను కాంగ్రెస్ పార్టీ పీడిస్తోంది. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడం కోసం బీజేపీని మరింత బలంగా తయారు చేసేందుకు కుట్రలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులు బీజేపీకి ప్లస్ గా మారడంతో పాటు కూటమికి కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది. రాహుల్ గాంధీని లీడర్ గా నిలబెట్టేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఫాసిజాన్ని ఢీకొడుతున్న లెఫ్ట్ పార్టీలను బలహీనపరుస్తున్నాయి. దేశంలో కమ్యూనిజం, లెఫ్ట్ భావజాలం లేకుండా చేయాలన్న బీజేపీ లక్ష్యాలకు కాంగ్రెస్ తోక పార్టీగా మారినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి 2 నాలుకల ధోరణే అవలంబిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా తన ఉనికిని కాపాడుకోవడంతో పాటు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న హస్తం పార్టీ ఇండియా కూటమిలోకి వచ్చి చేరింది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలైన కమ్యూనిస్టులతో పాటు ఇతర పార్టీలతో కలిసి కూటమిలో పాల్గొంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మిత్రధర్మాన్ని తుంగలో తొక్కుతోంది. ఇతర పార్టీలపై ఆధిపత్యం చెలాయిస్తూ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటోంది. నిజానికి కూటమి ఏర్పాటు వెనుక చాలా కసరత్తు జరిగింది. అలా కాంగ్రెస్ లేకుండానే మొదట్లో కూటమి ఏర్పాటుకు బీజం పడింది. రోజులు, నెలల తరబడి ప్రాంతీయ పార్టీలు మేధోమథనం చేశాయి. దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తూ ఫాసిజాన్ని అమలు చేస్తున్న బీజేపీని ఓడించేందుకు అనేక వ్యూహాలు రచించాయి. అయితే చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చి చేరినట్లు బీజేపీయేతర పార్టీలన్నీ కూటమి ఏర్పాటుకు ప్లాన్ చేస్తే చివరి క్షణంలో కాంగ్రెస్ వచ్చి అందులో చేరింది. అప్పటి వరకు కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాయకులను కాంగ్రెస్ వచ్చి రావడంతోనే వారిని కనుమరుగు చేసింది. కూటమి అంటే కాంగ్రెస్, రాహుల్ అన్నట్లు మార్చేసింది. దీంతో కూటమి పూర్తిగా బలహీనపడింది. కాంగ్రెస్ రాకముందు ఇండియా కూటమి చాలా బలంగా ఉండేది. ఆ కూటమిలోని పార్టీల శక్తి, పోరాటానికి బీజేపీ సైతం కొంత ఆందోళన పడింది. చాలా మంది ప్రజలు కూటమికి మద్దతు తెలిపారు. కానీ కాంగ్రెస్ ఎంట్రీ ఇవ్వడంతో బీజేపీకి ఊపిరొచ్చింది. ఇతర పార్టీలు తొక్కేసే సంస్కృతి కాంగ్రెస్ కు ఉండడంతో కూటమి కూడా విచ్ఛిన్నమవుతుందని బీజేపీ భావించింది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ఆధిపత్య ధోరణితో కూటమికి బీటలు పడ్డాయి. లీడర్గా ఎదిగేందుకు రాహుల్ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారు. అందులో భాగంగా భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయయాత్ర పేరుతో ర్యాలీలు చేపట్టారు. అయితే రాహుల్కు మైలేజీ వచ్చిందని కాంగ్రెస్ డబ్బా ప్రచారం చేసుకుంది. కానీ రియాలిటీకి వస్తే మాత్రం రాహుల్ రాజకీయంగా ఎదగలేదని తన ప్రసంగాలను చూస్తేనే అర్థమవుతోందంటూ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. బీజేపీని ఎదిరించే సమర్థత రాహుల్లో లేదంటున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ సమర్థతను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంకో అడుగు ముందుకు వేసి 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏకంగా రాహుల్ గాంధీ వచ్చే 20 ఏళ్లు ప్రధానిగా ఉంటారని చిలక జోష్యం చెప్పారు. జూన్ 9న రాహుల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారన్నారు.
ఇటు కాంగ్రెస్ నేతలు చేసుకుంటున్న అతి ప్రచారంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. इस देश का प्राइम मिनिस्टर होने वाले प्राइम मिनिस्टर राहुल गांधी वाले दिनों में वायनाड से 20 साल तक प्राइम मिनिस्टर रहेगा। वायनाड लोगों को मैं ये याद दिलाना चाह रहा हूँ कि भाई आप लोग एमपी के लिए वोट नहीं डाल रहे, इस देश का प्रधानमंत्री को आप वोट दे रहे। ఇటు సౌత్ లో ఎంట్రీ కోసం బీజేపీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటు సౌత్ ఇండియా లోకల్ పార్టీలు సైతం బీజేపీ ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకుంటూనే ఉన్నాయి. అయితే బీజేపీ వేవ్ ను నిలువరిస్తున్న పార్టీలను బలహీనపరిచేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూటమి ఏర్పాట్లో ప్రధాన పాత్ర పోషించిన లెఫ్ట్ పార్టీలపై కాంగ్రెస్ విషం కక్కుతుండడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. నిజానికి దేశంలో కమ్యూనిస్టు పార్టీలను నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అయినా కాంగ్రెస్ కంటే బీజేపీ ఇప్పుడు దేశానికి మరింత ప్రమాదకరంగా మారడంతో తప్పని పరిస్థితుల్లో హస్తంతో దోస్తీ చేస్తున్నారు ఎర్రన్నలు. కానీ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై లెఫ్ట్ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమిగా ఢిల్లీలో బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసి పనిచేస్తూనే రాష్ట్రాలకు వచ్చేసరికి కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను పాటిస్తుండడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా కేరళలో బలంగా ఉన్న సిపిఎంను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఢిల్లీలో పొత్తులో ఉంటే కేరళలో మాత్రం లెఫ్ట్ పార్టీతో హస్తం పార్టీ బద్ధశత్రువుగా వ్యవహరిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికారంలో ఉన్న సిపిఎం పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ హస్తం నేతలు విమర్శలు చేస్తున్నారు. కనీసం పొత్తు ధర్మాన్ని పాటించకుండా అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సీఎం పినరయ్ విజయన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో లిక్కర్ పాలసీలో అవినీతి క్విడ్ ప్రోకో జరగలేదని కాంగ్రెస్ పార్టీ అక్కడ కామెంట్స్ చేస్తూ, తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో ఒక మాట, తెలంగాణ గల్లీలో మరో మాట మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ నేతలకే చెల్లుతోందని జనం విమర్శిస్తున్నారు. ఒకవైపు కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండిస్తూనే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ను మాత్రం సమర్థిస్తుండడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి నిదర్శనమంటూ విమర్శిస్తున్నారు. కేరళలో ఆ రాష్ట్ర సీఎం విజయన్, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, తమిళనాడు సీఎం స్టాలిన్ పై చేసిన విమర్శలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బీజేపీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మిత్రపక్షాలపైనే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ దేశంలో ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారని ప్రజాస్వామ్యవాదులు నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారన్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ ఆఫీస్ నుంచి వచ్చే సూచనలతోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తూ బీజేపీ సౌత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు పావుగా మారుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రధాని మోడీని బడే భాయ్ అని ప్రశ్నించడంతో పాటు ఆ పార్టీపై పెద్దగా విమర్శలు చేయటం లేదని గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్ రెడ్డి మారుతున్నారనే చర్చను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. అటు బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కమలం పార్టీ ప్రాంతాల వారీగా వ్యూహాలను అమలు చేస్తోంది. ఉత్తరాదిలో యోగి వంటి నేతను ప్రయోగిస్తే ఈశాన్య భారత్లో హిమంత బిశ్వ శర్మను ప్రోత్సహించిందనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ లో షిండేగా మారి ఈశాన్యంలో కాంగ్రెస్ లేకుండా చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చటం, 2017లో మణిపూర్లో కూటమి ఏర్పాటు, మేఘాలయలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో హిమంత కీలకంగా వ్యవహరించాడు. నాగాలాండ్లో బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో సీఎం రేవంత్ రెడ్డిని మరో హిమంత బిశ్వ శర్మగా బీజేపీ ప్రయోగిస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దక్షిణాదిలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలను నిర్వీర్యం చేసే బాధ్యత రేవంత్ కు బీజేపీ అప్పగించిందని, అదే దారిలో రేవంత్ ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది.